కార్తీకు దశరథ మాటలు విని దశరథ చేత తనపై ఒట్టు వేయించుకుని గుండె పగిలే నిజాన్ని తెలుసుకున్న సుమిత్ర మరిదంతా ఎలా జరగబోతుంది, నిజం తెలుసుకున్న తర్వాత ఏ నిర్ణయం తీసుకోబోతుంది అనేది తెలుసుకోవాలనుకుంటే వీడియోనైతే చివరి వరకు మిస్ కాకుండా అయితే చూసేయండి. ఏంటి, ఎక్కడికి వెళ్ళారు అని చెప్పేసి అడుగుతూ ఉండగా, అదేం ప్రశ్న అలా అడుగుతావు, వాళ్ళను మనమేమీ అడగకూడదు, ఆలస్యమైనా సరే వాళ్ళు ఏ టైంకి వచ్చినా వాళ్ళను ఎలాంటి ప్రశ్నలు మనం అడగకూడదు అని జోష్న అంటూ ఉంటుంది. జోష్న, మళ్ళీ మొదలు పెట్టకు, వాళ్ళు టైంకే వచ్చారు, ఒక 10 నిమిషాలు లేట్ అయినంత మాత్రాన వాళ్ళేమి ఈ ఇంటి పని మనుషులు కాదు, తప్పనిసరి పరిస్థితిలో వాళ్ళకై వాళ్ళు వేసుకున్న సంఖ్యలు కాబట్టి వాళ్ళు ఇక్కడి నుంచి వెళ్ళలేకపోతున్నారు. లేకపోతే ఇక్కడి నుంచి వెళ్ళాలి అంటే వాళ్లకు ఎంతో టైం పట్టదు, వాళ్ళని పని మనుషుల్లా చూడడం మానే అని చెప్పేసి శివనారాయణ సుమిత్ర ఇద్దరు కూడా చెప్తూ ఉంటారు. ఇక దాంతో జోష్న, అవును, వీళ్లను ఇలా నెత్తెక్కించుకోబట్టే వీళ్ళు ప్రతి విషయంలోనూ ఇలాగే ప్రవర్తిస్తున్నారు, వాళ్ళు బాగానే ఉన్నారు, నీ ప్రవర్తనలోనే రకరకాల మార్పులు కనిపిస్తున్నాయి, నీ ఆలోచన విధానం, నీ మనస్తత్వం ఇవన్నీ కూడా వింతగానే కనిపిస్తున్నాయి, ఇంట్లో అందరూ బాగానే ప్రవర్తిస్తున్నారు, అందరూ మంచిగానే ఆలోచిస్తున్నారు, నీ ఆలోచనలే తప్పుదారి పడుతున్నాయి, ఎదుటి వాళ్లకు వేలెత్తి చూపించే ముందు నువ్వెలా ఉన్నావో నిన్ను నువ్వు నిదానించుకో, కన్న వాళ్లకు ఎలాంటి సంతోషం లేకుండా ప్రతి క్షణం బాధ పెడుతూ, అలాగే మరొక ఆడదాని సౌభాగ్యాన్ని లాక్కోవాలి అనుకుని నీ మనసుని మార్చుకునే ప్రయత్నం చెయ్యి, అంతేకాని వాళ్ళ మీద బురద చల్లే ప్రయత్నం చెయ్యొద్దు అని చెప్పేసి సుమిత్ర అంటూ ఉంటుంది. ఇంకెప్పుడు చూసినా వాళ్ళకి సపోర్ట్ చేయడంలోనే ఈ ఇంట్లో రోజులు గడిచిపోతున్నాయి అని చెప్పేసి కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఎరా కార్తీక్, ఇక మీ పని మీరు చూసుకోండి, అది అలానే మాట్లాడుతుంది, దాని తరపున నేను క్షమాపణ చెప్తున్నాను. అత్త, అదేంటత్త, నువ్వేం క్షమాపణ చెప్పనవసరం లేదు, జోష్న ఈరోజు మాకు కొత్తగా పరిచయమైన అమ్మాయి కాదు, జోష్న గురించి మాకు చాలా బాగా తెలుసు, జోష్న మాట తీరు, జోష్న మనస్తత్వం తెలిసిన వాళ్ళం, జోష్న ఎప్పుడెలా మాట్లాడుతుందో మాకు ఆ మాత్రం తెలియదు కాదు అత్త, కాకపోతే మేమెందుకుంటున్నామో, మేము ఎందుకు ఈ ఇంట్లోనే పని చేస్తున్నామో అన్నీ త్వరలో మీకే అర్థమవుతాయి, ఏదో మర్మం ఉందనైతే మాకు అనిపిస్తుంది, కానీ అదేంటి అన్నది మీరు చెప్పరు, అది బయటపడదు, ఏంటన్నది త్వరలోనే తెలుసుకోవాలి అని చెప్పేసి అనుకుంటూ ఉంటారు. ఒక పక్క శివనారాయణ, మరో పక్క సుమిత్ర ఇద్దరు కూడా. అలా వాళ్ళు లోపలికి వెళ్ళిపోయిన తర్వాత, ఏంట్రా మనవడా, మనవరాల సంగతి ఏం చేసావు, ఏదైనా పెళ్లి సంబంధం వెతికావా? వెతుకుతున్నాను, అదే పనిలో ఉన్నాను పారు, త్వరలోనే ఆ అబ్బాయిని మీ అందరి ముందుకి తీసుకొస్తాను, తీసుకురారా, త్వరగా తీసుకొస్తే దీనికి 3 ముళ్ళు వేయించేసి దీని పీడ త్వరగా విరగడ చేసేసుకోవాలి, ఈ ఇంట్లోంచి ఇది వెళ్ళిపోతే మీ ఇద్దరు హ్యాపీగా ఉండొచ్చు. ఏంటి, మేమిద్దరం హ్యాపీగా ఉండడం ఏంటి, అవును, మీ ఇద్దరు ఎప్పటికీ ఇక్కడే ఉంటారు కదా, నువ్వు ఈ ఇంటి మేనల్లుడివి, అలాగే ఇక నీ భార్య దీప, కాబట్టి మీరిద్దరికీ ఎప్పుడూ వచ్చి వెళ్ళే హక్కు ఉంటుంది, తను ఈ ఇంటి వారసురాలే, తను ఈ ఇంటికి ఒక్కగానొక్క ఆడపిల్ల అయినప్పటికీ కూడా అత్తింటి వాళ్ళు పర్మిషన్ ఇస్తేనే కదా ఇక్కడికి రావాలి, లేకపోతే దానికి ఎలాంటి హక్కు ఉండదు, దానికున్న పొగరికి అంతకు మించిన పొగరున్న అత్తగారు మామగారు అలాగే భర్త దొరుకుతారులే, వాళ్ళు ఎలాగో దాని పొగరు అణి చేస్తారు కాబట్టి అది ఇక్కడికి వచ్చే ఛాన్స్ చాలా తక్కువ ఉంటుంది, ఇక నా మనవరాలు దీపదే ఈ ఇంట్లో పెత్తనం అవుతుంది అని చెప్పేసి మురిసిపోతూ ఉంటుంది. దీపని మనవరాలే కాదు, జోష్నే నీ అసలు మనవరాలని తెలుసుకున్న రోజు పాపం పారు ఏమైపోతుందో ఏంటో అని చెప్పేసి ఆలోచించుకుంటూ ఉంటాడు. కార్తీకు లోపలికైతే వెళ్ళిపోతాడు. ఇంక ఈలోగానే సుమిత్ర అయితే దశరథ్ దగ్గరికి వస్తుంది. ఏమండి, ఏదైనా ఆలోచించారా? ఏంటి సుమిత్ర, ఆలోచించడం ఏంటి? అదే జోష్న పెళ్లి గురించి, జోష్న పెళ్లికి పంతులు గారు పెట్టిన టైం దగ్గరికి వచ్చేస్తుంది, ఒక మంత్ టైం పెట్టారు, అది ఎంతలో గడుస్తుంది, ఇలా కళ్ళు మూసి తెరిచే లోపలనే నెల గడిచిపోతుంది, ఈలోపు పెళ్లి కొడుకుని చూడాలి, పెళ్లి ఏర్పాట్లు చేసుకోవాలి, పెళ్లి చేయాలి, తొందరపడకుండా
అన్ని బాధ్యతలు కార్తీక్ గాడి భుజం మీదే వేసేస్తే వాడు మాత్రం ఎంతవరకు ఈ బరువుని మొయ్యగలడు? వాడికుండే టెన్షన్స్ వాడికుంటాయి. జోష్న ఒక్కొక్కసారి ఒక్కో విధంగా ప్రవర్తిస్తూ వాడిని ఎన్నో విధాలుగా టెన్షన్ పడుతూ వస్తుంది. అలాంటప్పుడు వాడు మాత్రం ఎన్నని చేయగలడు? మీరు మావయ్య గారు కూడా ముందుకొచ్చి ఈ కార్యక్రమాన్ని ముందుకు జరిపించి దాని ముక్కుకి తాడేసేవాడిని తీసుకొస్తే తప్ప జోష్నలో పూర్తి మార్పుని మనం తీసుకురాలేము. కాబట్టి మీరు కూడా ప్రయత్నించండి అని చెప్పేసి దశరథికి చెప్తూ ఉంటుంది. అవును సుమిత్ర, నువ్వు చెప్పింది కూడా కరెక్టే. నిజంగానే ఇక జోష్న ప్రవర్తనతో వాడు చాలా ఇబ్బంది పడుతున్నాడు. వాడు బయటికి చెప్పలేకపోతున్నాడు, కానీ వాడిలో వాడు చాలా బాధపడుతున్నాడు. ఒక పక్క జోష్న రకరకాలుగా వాడిని ఇబ్బంది పెడుతూ ఉంది. ఒక పక్క దీప బాధపడుతూ ఉంది. దీపని బోధార్చాలో జోష్నకే బుద్ధి చెప్పాలో, ఈ ఇంట్లో అందరినీ ఇక బాధపడకుండా సంతోషంగా చూడాలో ఇవేమీ అర్థం కాని అయోమయం పరిస్థితిలో వాడు ఆలోచిస్తున్నాడు. కాబట్టి వాడు అన్ని భారాలు మోయలేడు. నేను కూడా ప్రయత్నిస్తాను. నా ప్రయత్నాలు నేను చేస్తాను అని చెప్పేసి అంటూ ఉంటాడు దశరథ. ఇక అలా దశరథ అనుకుంటూ ఉండగానే ఇక్కడ చూస్తే ఇక తన కూతురు స్వప్న అలాగే కాశీ కలిసిపోవడంతో శ్రీధరు చాలా హ్యాపీగా ఉంటాడు. అదే హ్యాపీనెస్తో శ్రీధరు కాంచన దగ్గరికైతే వస్తాడు. అలా వచ్చేసరికి ఏంటి మీకు అన్ని రకాల వ్యాధులు నయమైపోయినట్టున్నాయేంటి? మరి అంతే కదా! ఇంట్లో అందరూ బావుండి, అందరూ సంతోషంగా ఉంటే, ఏ సమస్య ఉండకపోతే గుండె ఎలాంటి భారాన్నైనా భరిస్తుంది. ఇక గుండెకు ఎలాంటి హాని కలగకుండా ఉంటుంది. గుండెకు ఒత్తిడి లేనప్పుడు గుండె ఎందుకు బరువుగా ఫీల్ అవుతుంది? అంతే కదా! నాకు కార్తీక్ లాంటి కొడుకున్నాడు. వాడు నాకు తోడుగా నిలబడతాడు. ఈ తండ్రి గుండెకు ఏమీ కానివ్వకుండా వాడు చూసుకుంటాడు. అలాంటి కొడుకుని కన్నా నేను అదృష్టవంతుణ్ణి. వాడు నాకు ఉన్నాడు కాబట్టే నా చుట్టూ ఎలాంటి సమస్య రాకుండా వాడు చూసుకుంటాడు. నన్ను ఎప్పుడూ కూడా ఇబ్బంది పడనివ్వడు. నా ప్రాణానికి వాడి ప్రాణాన్ని అడ్డేసి కాపాడే గుణం, మంచితనం నా కొడుకులో ఉన్నాయి. అంత గొప్ప కొడుకు దొరకడం నా అదృష్టం అని చెప్పేసి అంటూ ఉండగా, నిజమే, వాడు దొరకడం తల్లిదండ్రులుగా మన అదృష్టమే. మన అదృష్టాన్ని చూసి పొంగిపోవడమే కాదు, వాడికి కూడా అదృష్టం ఉందని, వాడు కూడా గొప్పగా బ్రతకాలని, వాడు కూడా అందరిలాగే దర్జాగా ఉండాలని తల్లిదండ్రులుగా మనకి కొన్ని ఆశలుంటాయి కదా! అవును కాంచన, ఉంటాయి. కానీ ఏం చేయగలం? కార్తీక్ ఎంత చెప్పినా వినడం లేదు. ఆ ఇంటికే పనికి వెళ్తున్నాడు. ఆ ఇంట్లో డ్రైవర్గానే చేస్తున్నాడు. కార్తీక్ కానీ దీప కానీ ఎందుకిలా చేస్తున్నారు అంటే సమాధానం లేదు. ఎన్ని రకాలుగా ప్రయత్నించినా వాళ్ళు నిజం బయట పెట్టడం లేదు. మనమే తెలుసుకోవాలి. తల్లిదండ్రులుగా బిడ్డల్ని చక్కదిద్దవలసింది, సరైన దారిలో పెట్టవలసింది మనమే. మన కొడుకు గొప్పతనాన్ని అనుక్షణం పొగుడుకుంటూ ఉండడమే కాదు, వాడు గొప్పగా ఎదిగితే చూడాలనే ఒక కోరిక కూడా మనలో ఉంది. కాబట్టి వాడు ఎదగాలనే కోరిక వాడిలో కూడా కల్పించాలి. వాడు కూడా సంతోషంగా భార్యాబిడ్డలతో ప్రశాంతంగా టైం గడపాలి. ఆ టైం వాడికి ఇవ్వాలి అంటే వాడికంటూ ఒక గోల్ గుర్తు చేయాలి. వాడు కుటుంబాలు కలిస్తే బావుంటుంది. కుటుంబాల సంతోషంలోనే తన సంతోషాన్ని వెతుక్కుంటున్నాడు. వాడైతే అంతవరకు వెతుక్కుంటాడు. కానీ రేపొద్దున వాడికి పుట్టబోయే పిల్లలకి వాడు ఏమిచ్చాడు అంటే కుటుంబాలని మాత్రమే ఇవ్వగలిగాడు అని చెప్పి ఒక చిన్న మాటతో కొట్టిపడేసే రోజులివి. అందుకనే కుటుంబాలే కాదు, వాడికంటూ ఒక మంచి లైఫ్, వాడి పిల్లలకి వాడిచ్చే గొప్ప ఫ్యూచర్ కూడా వాడి కంటికి కనిపించేలా మనం చెయ్యాలి. వాడి మనసుల మూలాల్లో దాగి ఉన్న రహస్యం ఏంటో తెలుసుకోవాలని చెప్పి ఇక కాంచన చెప్తూ ఉంటుంది. నిజమే కాంచన, ఏదో నా కూతురు స్వప్న అలాగే తన భర్త కాశీ ఇద్దరూ కలిసిపోయారు. ఇన్నాళ్లుగా నేను పోరాడినా వాళ్ళిద్దరూ కలవలేదు. కార్తీక్ చెప్పిన మాటలతో వెంటనే వాళ్ళ నిర్ణయాన్ని మార్చుకున్నారు. దాని గురించి సంతోషంలో పడిపోయి నా కొడుకు గురించి ఆలోచన మర్చిపోయాను. నేను సంపాదించిన ప్రతి రూపాయి వాడితే అయినప్పటికీ కూడా ఇక నేనైతే మాత్రం వాడికి ఎన్నోసార్లు వచ్చి
నా కంపెనీలో ఉండమని చెప్పాను. కానీ వాడు వినలేదు. వాడి సొంత కాళ్ళ మీదే వాడు బ్రతకాలి అనుకున్నాడు. అలా అయినా వాడు ఎదిగితే చాలనుకున్నాను. కానీ ఇప్పుడు వాడి ఎదుగుదలని ఆపేసుకుని ఎక్కడో ఆఫ్టర్ ఆల్ డ్రైవర్‌గా పనిచేయడం అనేది నాకు కూడా ఇష్టం లేదు. వాడి గురించి, వాడి ఆలోచన గురించి, వాడి ముందు భవిష్యత్తు గురించి ఇవన్నీ నేను తెలుసుకుంటాను. నేను ఖచ్చితంగా వాడి మనసు మారుస్తాను. వాడు వెనుక ఉన్న అంతరంగం ఏంటో నేను తెలుసుకుంటాను కాంచన అని చెప్పేసి ఇక కాంచనకైతే మాటిస్తాడు శ్రీధర్ అయితే. ఇదిలా జరుగుతూ ఉండగానే ఈలోగానే దశరథ ఇప్పుడు సుమిత్ర చెప్పింది నిజమే కదా! సుమిత్ర అంత భారం కార్తీక్ మీద వేయొద్దని అంటుంది. కార్తీక్ మాత్రమే ఈ భారాన్ని మోయలేడు. మీరు కూడా ఈ భారంలో భాగం పంచుకుని జోష్‌న పెళ్లి చేసే ప్రయత్నంలో ముందుండమని నాకు చెప్పింది సుమిత్ర. సుమిత్ర మాటల్లో అర్థముంది. ముందు ముఖ్యంగా నేను కార్తీక్‌తో మాట్లాడి అసలు కార్తీక్ ఎంతవరకు వెళ్ళాడో, అసలు ఏ ప్రయత్నం చేస్తున్నాడో తెలుసుకొని వాడికి నేను సపోర్ట్‌గా నిలబడతాను అని చెప్పేసి అనుకుంటూ ఉంటాడు దశరథ. దశరథ అనుకుంటూనే కార్తీక్‌ని బయటికి రమ్మని పిలుస్తాడు. అలా పిలిచేసరికి కార్తీక్ బయటికైతే వెడతాడు. ఏంటి మావయ్య, ఏంటి ఇక్కడికి రమ్మన్నారేంటి అని చెప్పేసి అంటూ ఉండగానే నీతో మాట్లాడాలిరా, ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి. ఏంటి వీళ్ళిద్దరూ ఏం మాట్లాడుకుంటున్నారు? అంత రహస్యంగా బయటికి వచ్చి మాట్లాడుకునేంత రహస్యం ఏముంది? ఒకప్పుడైతే నా ఆరోగ్యం బాలేదు కాబట్టి నా ముందు మాట్లాడుకోవడానికి భయపడేవాళ్ళు ఏ విషయమైనా. నా ఆరోగ్య విషయం గురించి కూడా త్వరగా చెప్పడానికి వాళ్ళు ఇష్టపడలేదు. మరి ఇప్పుడు ప్రాబ్లం ఏముంది? నా ముందు మాట్లాడుకోకుండా, ఇంట్లో మాట్లాడుకోకుండా అంత సీక్రెట్‌గా ఏం మాట్లాడుకుంటున్నారు? అసలు ఎందుకు ఈయన కార్తీక్‌ని పక్కకి తీసుకొచ్చారు అని చెప్పేసి అనుకుంటూ మెల్లగా కిందికైతే వస్తుంది. అలా కిందికొచ్చిన సుమిత్ర వాళ్ళు మాట్లాడుకుంటూ ఉండగా అక్కడ చాటుగా చూస్తూ ఉంటుంది. ఈలోగానే ఏంటి మావయ్య, ఏమైంది? ఎందుకు పిలిచావు? ఎందుకలా ఉన్నావు? ఏరా కార్తీక్, నేనెందుకలా ఉన్నానో నీకు తెలీదా? ఏంటి మావయ్య, ఎందుకలా ఉన్నావో నాకెలా తెలుస్తుంది? ఏంట్రా, ఏం తెలియనట్టు మాట్లాడుతున్నావేంటి? నువ్వు కూడా అలానే కనిపిస్తున్నావు కదా! ఏం తెలియనట్టే ఉంటున్నావు కదా! నువ్వు చాలా మ్యాజిక్‌గా మాట్లాడుతున్నావు కదా! ఏంట్రా? అవును, దీప నీ కన్న కూతురని నీకు తెలుసు. అయినా సరే జోష్న మీదే ఎక్కువ ప్రేమను చూపిస్తున్నావు. జోష్నని పెంచావు కాబట్టి జోష్న మీద ప్రేమ ఉండడంలో తప్పు లేదు. కానీ చేసే ప్రతి తప్పుని కూడా ఇక అంగీకరిస్తూ, క్షమిస్తూ జోష్‌ని ఇష్టపడుతున్నావు చూడు. నిజంగా కన్నతండ్రివి కాకపోయినా కూడా చాలా గ్రేట్‌గా జోష్‌ని గురించి ఆలోచిస్తున్నావు. కానీ కన్న కూతురైన దీపని పట్టించుకోవడం మానేశావు. ఏంట్రా అలా మాట్లాడుతున్నావు? దీపని పట్టించుకోకపోవడం ఏంటి? దీప నా ప్రాణం, నా కన్న కూతురు. ఏంటి దీప? దీప నా కన్న కూతురు అంటున్నారేంటి? తన ప్రాణం అంటున్నారేంటి? నాకేమీ అర్థం కావడం లేదు. దీప తన కన్న కూతురు ఎలా అయింది? జోష్న కదా మా కన్న కూతురు అని ఒక్కసారి షాక్ అయిపోయి ఉండిపోతుంది సుమిత్ర అయితే. ఏంటి మావయ్య, దీపని కన్న కూతురు అన్నావు. సరే, మరి ఇప్పుడు నువ్వు కేవలం జోష్న గురించే ఆలోచిస్తున్నట్టు కనిపిస్తుంది. ఏంట్రా నువ్వే అలా మాట్లాడేది? అవును మావయ్య, నిజమే. జోష్న ఆలోచనలు తప్ప నీ కూతురు గురించి ఆలోచిస్తున్నట్టు నాకెక్కడా కనిపించడం లేదు. ఎందుకంటే జోష్న నీకు పెంచిన కూతురు కదా! అందుకని జోష్న మీద నీకు ప్రేమ ఎక్కువ ఉండొచ్చు. ఎక్కువ రోజులు జోష్నే మీతో కలిపి ఉంది కాబట్టి. నిజమేరా, జోష్న మీద ప్రేమ ఉన్న మాట నిజమే. అలా అని కన్న కూతురు మీద ప్రేమ లేదు, మమకారం లేదు అంటే నేను ఒప్పుకోను. నా కన్న కూతురే అందరికన్నా ఎక్కువ. కానీ జోష్ని ఎక్కడ నిజం బయటపడితే ఇక దీపని చంపేస్తుందేమో అన్న భయంతో అలా మౌనంగా ఏమీ తెలియని వాడిగా నిస్సహాయుడిగా మిగిలిపోయాను. జోష్న పెళ్లి ప్రయత్నాల గురించి ఎంతవరకు వచ్చిందని నిన్ను అడగడానికే ఇప్పుడు నేను పక్కకి పిలిచాను. జోష్న పెళ్లి చేసేస్తే జోష్న బాధ్యత తీరిపోతుంది. జోష్నకి ఒక మంచి లైఫ్ ఇచ్చిన వాడిని అవుతాను. ఇంతకాలం పెంచినందుకు జోష్నకి అన్యాయం చేయకుండా తనకంటూ కొంత మంచి లైఫ్‌నిచ్చి పంపిస్తే తను కూడా ఇక పగ ప్రతీకారం అనకుండా ఇక అతనితో కలిసి సంతోషంగా ఉంటుంది. మేము తనకి అన్యాయం చేస్తామన్న ఆలోచన కూడా ఉండకుండా తనకిచ్చేది తనకిచ్చి పంపించి అప్పుడు నా కూతుర్ని అందరి ముందు కన్న కూతురు దీపే అని నిలబెట్టాలని ఆశపడుతున్నానురా.
ఇదంతా ఎప్పటికి జరుగుతుందని నిన్ను అడుగుదామని పిలిచాను. కానీ నువ్వు నన్ను అపార్థం చేసుకున్నట్టుగా అనిపిస్తుంది. లేదు మావయ్య, నిన్ను నేను ఎప్పటికీ అపార్థం చేసుకోను. కానీ నీ కన్న కూతురు చిన్నప్పటి నుంచి అనాథగా బ్రతికింది. ఇక పారు చేసిన పని కారణంగా దాసు మావయ్య కూతురు మీ కన్న బిడ్డగా, అలాగే మీ కన్న బిడ్డ దీప అనాథగా ఎక్కడో పెరిగింది. ఇప్పటికైనా తనకంటూ ఒక లైఫ్ ఉండాలి కదా! తన తల్లిదండ్రులు తనని చేరదీసి ఇప్పటికైనా తనని కన్నబిడ్డ అని గుర్తించాలి కదా! రేపటి రోజన్న రోజు ఎవరు ఎలా ఉంటామో, ఎప్పుడు ఎవరికి ఎలాంటి పరిస్థితులు వస్తాయో తెలియదు. నిజాలు తెలియకుండా జీవితాలు ముగిసిపోతే మిగిలిన వారికి జీవితమంతా బాధే మిగులుతుంది. అందుకే ఇలా మాట్లాడుతున్నాను. నేను స్వార్థంతో మాట్లాడడం లేదు. నాకు మీ ఆస్తులు, అంతస్తులు అవసరం లేదు. దీప కూడా ఏ రోజు కోరుకోలేదు. మీరు ఆస్తిని మొత్తం జోష్నకి రాసేసిన అభ్యంతరమేమీ లేదు. కానీ దీపకు తల్లిదండ్రులుగా మీరు ఉంటే చాలు. అది మాత్రమే దీప కోరుకుంటుంది. నాకు తెలుసురా, నా కన్న కూతురు ఎప్పుడూ అలానే కోరుకుంటుందని అమ్మని బ్రతికించుకుంది. కానీ పొగడ్త మాత్రం జోష్న అనుభవిస్తుంది. జోష్నే తనని బ్రతికించింది అనుకుని ఇక వాళ్ళమ్మ మాత్రం ఎంతో హ్యాపీగా నా కూతురు నన్ను బ్రతికించింది, నిజంగా ఎంతో గొప్పది అంటూ జోష్నని పొగుడుతూ ఉంటే దీప అలా ఉండిపోయిందే తప్ప, అయ్యో నేను కదా ప్రాణదాతని, కానీ అమ్మ తనని పొగుడుతుందని ఒక్కసారి కూడా తన మొహంలో ఈర్ష్యపడటం, బాధపడడం నేను చూడలేదు. కన్న తల్లి బ్రతికింది అనే ఒకే ఒక సంతోషం తప్ప అంత గొప్ప కూతుర్ని ఎవరైనా దూరం చేసుకుంటారేంటిరా? ఇన్నాళ్ళు తన ప్రేమకి మేము దూరమయ్యాము, మా ప్రేమని తనకి పంచలేకపోయాము అని చెప్పి బాధపడుతూ ఉంటాడు దశరథ. అదేం లేదు మావయ్య, ఇక ముందు అన్నీ మనం అనుకున్నట్టే జరుగుతాయి. త్వరలోనే అన్ని నిజాలు బయటపడతాయి. ముఖ్యంగా జోష్న నోటి వెంటే ఈ నిజాన్ని బయట పెట్టించడానికి నేను సిద్ధంగా ఉన్నాను అని చెప్పేసి కార్తీక్ అంటూ ఉంటాడు. షేమోరా, ఏం జరుగుతుందో, దీపని నా కన్న కూతురని ఎంత త్వరగా ఇక సుమిత్రకి చెప్తాను అని ఎదురు చూస్తున్నాను. సుమిత్ర తను 9 నెలలు మోసి కన్నది దీపనే అని ఎప్పుడు తెలుసుకుంటుందో ఏంటో అని చెప్పేసి అనుకుంటూ బాధపడుతూ అక్కడి నుంచి లోపలికి వెళతాడు. ఒక్కసారి ఆగ మేఘాల మీద వచ్చిన సుమిత్ర తన చెయ్యి తీసుకుని తలపై పెట్టుకుంటుంది. ఏంటి సుమిత్ర, ఏమయ్యింది? ఎందుకలా ఉన్నావు? ఏంటి అంత సీరియస్గా ఉన్నావు? నేను ఒక్క మాటే అడగాలి అనుకుంటున్నాను, అది కూడా సూటిగా అడుగుతాను. నాకు నిజమే చెప్తానని నాకు మాట ఇవ్వండి. సుమిత్ర, ఏం మాట్లాడుతున్నావు? నా కళ్ళల్లోకి చూసి నిజమే చెప్పాలి. సుమిత్ర, అది కాదు సుమిత్ర, నేను అడిగింది మాత్రమే మీరు చేయాలి. మీరు నాకు నిజం మాత్రమే చెప్పాలి అని చెప్పనేసరికి, సరే సరే సుమిత్ర, ఏం అడగాలనుకుంటున్నావు? దేని గురించి దేని గురించి నువ్వు మాట్లాడుతున్నావు? నాకు అర్థం కావడం లేదు. మీరు మీరు నేను ఇద్దరం ఎవరికి తల్లిదండ్రులం? మన కన్న బిడ్డ ఎవరు? నా కళ్ళల్లోకి సూటిగా చూసి నా మీద ఒట్టు వేసి మరీ మీరు మాట్లాడుతున్నారు. కాబట్టి నిజం చెప్పండి అనేసరికి, అత్త నువ్వు మాట్లాడకురా. అది కాదు అమ్మగారు, నువ్వు మాట్లాడకో దీప. ఏమైందమ్మా సుమిత్ర? జోష్నే కదా మీ కన్న కూతురు. లేదు మావయ్య గారు, ఈరోజు ఈ క్షణం మనందరికీ నిజం తెలియాలి అనేసరికి, జోష్న, మమ్మీ ఏం మాట్లాడుతున్నావు మమ్మీ? నువ్వు మాట్లాడకు అని చెప్పి ఇక జోష్న నోరు కూడా మోయిస్తుంది. ఏంటి సుమిత్రకి పిచ్చి పట్టిందా? జోష్నే కదా సుమిత్ర కన్న కూతురు. నేను బిడ్డల్ని మార్చిన మాట నిజమే, కానీ తన కన్న కూతురే తన దగ్గరికి చేరింది కదా అని చెప్పేసి అనుకుంటూ ఉంటుంది పారిజాతం. అయితే చెప్పండి, నిజం చెప్పండి అని చెప్పనేసరికి, చెప్తాను సుమిత్ర, నిజమే చెప్తాను. నువ్వు అడిగావు, నిజం చెప్పే సమయం కూడా వచ్చిందని అర్థమవుతుంది. అందుకే ఇలాంటి సిచ్యువేషన్ ఏర్పడిందని నాకు అనిపిస్తుంది. నిజమే చెప్తాను. అవును, మన బిడ్డ జోష్న కాదు అని చెప్పనేసరికి షాక్ అయిపోతారు అందరూ కూడా. దశరథ అని చెప్పి అంటూ ఉంటాడు శివనారాయణ. మీరు ఆగండి నాన్న అని చెప్పేసి అంటూ ఉండగానే, మరి మన కన్న బిడ్డ ఎవరు? దీప. దీపే నువ్వు నవమాసాలు మోసి కన్న బిడ్డ అని చెప్పనేసరికి దెబ్బకు షాక్ అయిపోయి ఉండిపోతారు అందరూ కూడా.
ఇక ఊహించని షాకు పారిజాతానికి ఎదురవుతుంది. అటు శివన్నారాయణకి ఎదురవుతుంది. నిజం అసలు తెలియని వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే శివన్నారాయణ. ఇక దీప తన మనవరాలని చెప్పనేసరికి జోష్నని మనవరాలు కాదనుకుంటూ భ్రమలో ఉన్న పారిజాతం ఇద్దరూ మాత్రం షాక్ అయిపోయి ఉండిపోతారు. ఒక్కసారిగా నిజం బయట పడిపోయేసరికి ఇక జోష్న నిర్ఘాంతరా నిలబడిపోయి ఉండిపోతుంది. ఇక ఎటూ మాట్లాడలేక. ఇక ఒకసారి నిజం తెలుసుకునేసరికి ఈ నిజం ఎందుకు దాచిపెట్టారు అంటే దీప ప్రాణాలు పోతాయేమో అన్న భయంతో, నిజం తెలిస్తే నువ్వేమైపోతావు అన్న భయంతో దాచిపెట్టానని దశరథ చెప్పడంతో షాక్ అయిపోయి ఉండిపోతుంది సుమిత్ర. అలా నిజమైతే బయటపడిపోతుంది. మరి ఖచ్చితంగా రాబోయే కథలో ఇలా అయితే జరిగిపోతుంది. ఇలానే జరగాలని మీరు కోరుకుంటున్నారా? జోష్న గురించి నిజం బయటపడాలని కోరుకునే వాళ్ళు మా వీడియోని వెంటనే లైక్ చేసేయండి. మీరిచ్చే ఒక లైక్ సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్గా ఉంటుంది.